హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద చందూస్ టేల్స్. చాలా డేస్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? శాండీ హూక్ అనే బీచ్కి వెళ్తున్నా అండి, న్యూ జెర్సీ స్టేట్లో. సో ఇవి మీరు ఇప్పుడు చూసిన బిల్డింగ్స్ అన్నీ ఆ బీచ్లో ఉండే కోస్ట్ గార్డ్ బిల్డింగ్స్ అన్నమాట. ఇది యాక్టివ్ కోస్ట్ గార్డ్ స్టేషన్ ఇప్పటికీ కూడా. సో ఇంకా కోస్ట్ గార్డ్స్ ఉన్నారా లేదా అంటే యాక్టివ్ స్టేషన్ అన్నప్పుడు ఉండొచ్చు, బట్ నాకైతే స్పెసిఫిక్గా ఎవరు కనిపించలేదు. బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి, చాలా పాత బిల్డింగ్స్. సో ఈ ఏరియాకి శాండీ హూక్ అనే పేరు డచ్ వాళ్ళు యూఎస్కి వచ్చినప్పుడు పెట్టారు, విచ్ మీన్స్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ కార్నర్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పొచ్చు. సో ఇది ఏంటంటే ఇదంతా ఒక బ్యారియర్స్ పిట్ అనమాట. బ్యారియర్స్ పిట్ అంటే మనకి సముద్రపు అలల నుండి అండ్ ఆ అలల నుండి వచ్చే కరెంట్స్ నుండి ఫామ్ అయిన ల్యాండ్ అనమాట. అంటే ఒడ్డు నుండి స్ట్రెచ్ అయిపోతుంది. ఆ వాటర్ అండ్ వాటర్ కరెంట్స్ డ్రాగ్ చేస్తుంది కదా శాండ్ని. ఆ శాండ్ నుంచి స్ట్రెచ్ అయిన ల్యాండ్ని మనము బ్యారియర్స్ పిట్ అంటాము. సో ఈ బ్యారియర్స్ పిట్ అనేది రేంజ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ లెంత్ అప్రాక్సిమేట్గా అండ్ 1.5 to 1.6 కిలోమీటర్స్ పెడుతుంటుంది. సో యా, ఇది చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇందులో. మేము ఓన్లీ ఒక్క వ్యూ పాయింట్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాము. మీరు ఇప్పుడు చూసిన బిల్డింగ్ చూసారా? అసలు అదేంటో తెలీదు. మేబీ ఒకప్పుడు అది మార్కెట్లా వాడిండొచ్చు, ఆర్ మాల్, షాపింగ్ మాల్, లేదంటే ఏదైనా గోడౌన్ టైప్ అయి ఉండొచ్చు, తెలీదు. బట్ ఇప్పటికైతే అబాండన్ లాగా అనిపిస్తుంది, ఎవరు లేరు, చాలా పాత పడిపోయింది. ఇక్కడ అసలు మనుషులు ఎవరు కనిపించట్లేదు. మేబీ జనాలు ఉండొచ్చు, బట్ ఆబ్వియస్లీ బయటికి రారు, అంత ఫ్రీక్వెంట్గా బయటికి రారు. వస్తే కార్స్లోనే. ఇక్కడ అంతా లైఫ్ అంతా అలానే ఉంటుంది. ఇది చూసారు కదా, అసలు గూగుల్లో మీరు డిలాపిడేటెడ్ బిల్డింగ్ ఆర్ అబాండన్డ్ హౌస్ అని కొట్టండి, ఇలానే కనిపిస్తుంది మనకి బిల్డింగ్. సో యా, ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అసలు పిల్లలు ఎవరు కనిపించట్లేదు, కానీ అందరు టూరిస్ట్ చాలామంది వస్తారు. సో ఈ స్పాట్ ఏంటంటే ఫ్రెష్ అవ్వడానికి, ఇంకా వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి అండ్ ఫుడ్ స్టేషన్ అనమాట. అక్కడే పార్కింగ్ లాట్ కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఈ బీచ్, ఇట్లాంటివి. ఇది ఒక వ్యూ పాయింట్ ఈ బీచ్ స్ట్రెచ్లో. ఇట్లా 5 వ్యూ పాయింట్స్ ఉంటాయి. చూడండి సన్సెట్ ఎంత బాగుందో అసలు. హాయ్ ఫ్రెండ్స్. యా, వాళ్ళు నా ఫ్రెండ్స్. అక్కడ హాయ్ చెప్పను, అతను నా హస్బెండ్. యా, ఇది చూసారా? అసలు ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మీరు ముందు ఎవరైనా చూసుంటే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. బట్ ఇది డ్రోన్ ఫిషింగ్. డ్రోన్కి ఫిష్ బెయిట్ వేసి సముద్రంలోకి పంపిస్తున్నారు. ఇది సముద్రం కంటే దీన్ని బ్యాక్ వాటర్స్ అనొచ్చు. బ్యాక్ వాటర్స్ అంటే మన కేరళ బ్యాక్ వాటర్స్ లాగా అనమాట. అంటే మనకు సముద్రం ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఫ్లో అనేది, అంటే వాటర్ ఫ్లో అవ్వకుండా ఫ్లో అయ్యే వాటర్ నుండి సపరేట్ అయిపోయి స్ట్రాంగ్ ఫ్లో అవ్వకుండా ఉంటుంది అనమాట. వాటర్ స్మూత్గా కామ్గా ఉండే వాటర్ ఇది. సో దీన్ని బ్యాక్ వాటర్ అంటారు. ఇక్కడ ఈ బీచ్ ఏదైతే ఉందో, బీచ్ టిప్ దగ్గర అంటే ఎడ్జ్ కార్నర్ దగ్గర మనకి మ్యాన్హాటన్ సిటీ కనిపిస్తుంది. అంటే మ్యాన్హాటన్ బిల్డింగ్స్, ఆ ఐలాండ్ అంతా కనిపిస్తుంది. బట్ మేము అక్కడ ఎడ్జ్ వరకు వెళ్ళలేదు, సేఫ్ కాదని. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ శాండీ హూక్ లైట్ హౌస్ అంటారు. లైట్ హౌస్ అనగానే నాకు అల్లు అర్జున్ డైలాగ్ గుర్తొచ్చింది, వైజాగ్లో వెలిగే మొట్టమొదటి దీపం లైట్ హౌస్ అని. ఏ మూవీయో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ఏరియా యాక్చువల్గా మిలిటరీ బేస్ ఉండేది.
1919 సివిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు మిలిటరీ బేస్ని ఇక్కడ నుండి మేరీల్యాండ్ అనే స్టేట్కి మూవ్ చేశారు. సో ఇప్పుడైతే ఇది ఈ కోస్ట్ గార్డ్ స్టేషన్ని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ గవర్నెన్స్లో ఉంది ఇదంతా. సో యా, అసలు చాలా బాగుంది. సన్సెట్ వ్యూ పాయింట్, ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా అవుతాయి, వాటర్ యాక్టివిటీస్ అండ్ బీచ్ యాక్టివిటీస్ చేసుకుంటారు. ఇక్కడ అకామిడేషన్స్ కూడా ఉంటాయంటండి. అంటే ఇక్కడికి వచ్చి ఈ వ్యూ పాయింట్స్ అన్నీ వన్ డేలో కవర్ చేయలేము. మనకి మినిమం అట్లీస్ట్ 2 days అయినా పడుతుంది. సో అట్లా దూరం ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్స్ కూడా ఉంటాయట. సో యా, ఇది మేము ఎక్స్ప్లోర్ చేసిన వ్యూ పాయింట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను, నా హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్ మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇంతకీ మీకు బీచెస్ ఇష్టమా, మౌంటైన్స్ ఇష్టమా? డెఫినెట్గా కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.